భూగ్రహం వైపు రెండు పెద్ద గ్రహశకలాలు వేగంగా వస్తున్నాయని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా తాజాగా తెలిపింది. ఆగస్టు 16 శుక్రవారం భూమికి చేరువలో ఉంటాయని చెప్పింది. ఈ గ్రహశకలాలకు 2021 GY1, 2024 OY2 అని నామకరణం చేసింది. భూమికి చేరువగా రెండు గ్రహశకలాలు విమానం కంటే పెద్ద ఆకారంలో ఉన్నాయని నాసా జెట్ ప్రొపల్సన్ లాబొరేటరీ పరిశోధకులు తెలిపారు. గ్రహశకలాల్లో ఒకటి 180 అడుగుల డయామీటర్లుండగా మరొకటి 110 అడుగుల డయామీటర్ల ఆకారం ఉందని చెప్పారు. అయితే ఈ రెండు ఆస్టరాయిడ్స్ భూమికి అతి సమీపం నుంచి ప్రయాణించి వెళ్లిపోతాయని, వీటి వల్ల ప్రస్తుతం ఏ ప్రమాదం లేదని అన్నారు. 2021 GY1, 2024 OY2 గ్రహశకలాలు అతి సమీపం నుంచి చూడటం ఒక అద్భుత అవకాశమని, ఏ హాని లేకపోవడం వల్ల ఈ అవకాశాన్ని పరిశోధన కోసం ఉపయోగించుకోవచ్చని తెలిపారు. గ్రహశకలాలు భూమి వైపు వస్తున్న సమయంలో ఏదైనా ప్రమాదం సంభవించే అవకాశం ఉన్నప్పుడు ఈ పరిశోధనలు ఉపయోగపడతాయని, ఉదాహరణకు భూమిని ఆస్టరాయిడ్స్ ఢీకొట్టే అవకాశం ఉంటే వాటిని మార్గ మధ్యంలోనే ఎలా ఎదుర్కోవాలి, వాటిని నాశనం చేయాలా లేక వాటి దారి మళ్లించగలమా అని పరిశోధనలు చేయొచ్చని వివరించారు. ప్రస్తుతం సమీపిస్తున్న 2021 GY1, 2024 OY2 గ్రహశకలాలను దగ్గర నుంచి చూసి వాటి పరిమాణం, వేగం, అవి ఏ పదార్థాలతో ఏర్పడ్డాయి అనే సమాచారాన్ని సేకరించొచ్చని నాసా శాస్త్రవేత్తలు తెలిపారు. ఇలాంటి పరిశోధన ద్వారా యూనివర్స్లోని సిస్టమ్ గురించి మరింత లోతుగా అవగాహన కలుగుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆస్టరాయిడ్స్ సాధారణంగా సూర్యుడి చుట్టూ తిరిగే రాళ్లు లేదా అతి చిన్న గ్రహాలు. మార్స్, జూపిటర్ గ్రహాల చుట్టూ కూడా చాలా గ్రహశకలాలు ఉన్నట్లు సమాచారం. మొత్తం 8 గ్రహాలలో ఉన్న గ్రహశకలాలు కలిపినా వాటి ఆకారం చంద్రుడి కంటే చిన్నదే. గ్రహశకలాల్లో శాస్త్రవేత్తలు కనుగొన్న అతిపెద్ద గ్రహశకలం ఫోర్వెస్టా ఆకారం 530 కిలోమీటర్ల డయామీటర్లో ఉంది. అతి చిన్న గ్రహశకలం కేవలం 10 మీటర్ల డయామీటర్లో ఉంది. కాగా భూమికి దగ్గరగా ప్రయాణం చేస్తున్న 2021 GY1, 2024 OY2 ఆస్టరాయిడ్స్ గురించి మరిన్ని విషయాలు నాసా త్వరలో వెల్లడించనుంది.